హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మీకు కొన్ని విషయాలు చెప్దామని చెప్పి అయితే నేను వీడియో తీస్తున్నాను. అయితే నేను కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి, ఆన్లైన్ బిజినెస్. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి సిరి ట్రెండ్స్ 0519 అని ఉంటుంది. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కింద కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను. అయితే మన దగ్గర ప్రొడక్ట్స్ అయితే ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, కిచెన్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. మీకు అందులో కొన్ని ఐటమ్స్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి హాట్ పాట్ అండి. ఇది చూసారు కదా, హాట్ పాట్ 2000 ml అండి ఇది. అయితే మన దగ్గర 2000 ml, 4000 ml, 1200 ml ఇవన్నీ ఉంటాయి. హాట్ బాక్స్ ప్యాకింగ్ అనేది ఇలాగా ఈ బాక్స్లో ఇలా వస్తాయండి కవర్తో మనకి. ఇది హ్యాండిల్ గ్రిప్ అండి. ఇది 2000 ml. చూసారు కదా, ఓపెన్ లోపల ఇలా ఉంటుంది. కిందిలో గ్రిప్స్ కూడా వస్తాయి అన్నమాట. చూసారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మన దగ్గర ఇవి చాలా అవైలబుల్గా ఉన్నాయండి. అయితే 1200 ml కూడా మనకి ఇవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటాయండి. అయితే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే నా పేజ్ని అయితే చెక్ చేయండి, సిరి ట్రెండ్స్ 0519. మళ్ళీ చెప్తున్నాను. అలాగే మా వీడియోస్ని ఉన్న సబ్స్క్రైబర్స్ అయినా చూస్తే కొంచెం మాకు సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. కొంచెం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొంచెం మీరు కూడా అలా చూస్తూ ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలి అని చెప్పేసి. ఏదో మీరు చూడడం వల్ల నాకు కొంచెం హెల్ప్ అయినా అవుతుంది. కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. అయితే మన దగ్గర డైపర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. డైపర్స్ కూడా ఆఫర్స్ ఉంటాయి. డైపర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇలా ఈ సూపర్ సాఫ్ట్ డైపర్స్ చాలా కంపెనీస్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. నేను కొన్ని అయితే నేను చూపించగలుగుతున్నాను. అయితే నేను మా పిల్లలకు కూడా నేను ఇవే యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా సాఫ్ట్గా పిల్లలకి కంఫర్ట్గా ఉంటున్నాయి అన్నమాట. సైజ్ కూడా చాలా కంఫర్ట్గా వస్తున్నాయి. ఒకసారి ట్రై చేయండి. మన దగ్గర ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇది 50 ప్యాక్ అండి, 50 పీస్ వస్తాయి. ఇలా కాంబో ప్యాక్లు కూడా ఉంటాయి కదండి. 2 ప్యాక్స్ వస్తాయి, అంటే 100 డైపర్స్ వస్తాయి. అందులో కూడా ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు కిడ్స్ వేర్ కూడా నేను చూపిస్తాను. మీకు కిడ్స్ వేర్లో కూడా నేను చూపిస్తానన్నాను కదండి. మన కిడ్స్ వేర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ప్యాకింగ్ అయితే ఇలా వస్తాయి. అయితే చూపిస్తాను చూడండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ఫ్యాబ్రికే ఉంటుంది మన దగ్గర. చూడండి, చూసారు కదా. ఇలా సెట్ అనేది మనకి వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి ఇంకొకటండి. చూసారు కదా, క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పిల్లలు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఇలా వస్తాయి అన్నమాట. మనకి ప్యాంటు, టీషర్ట్, షర్ట్, ప్యాంటు, కుర్తీసు అవన్నీ ఉంటాయి. ఆడపిల్లలకైతే లెహెంగాలు, మిడ్డీసు, ఫ్రాక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. చూడండి, ఇదొకటి. నేను కొన్ని అయితే చూపించగలుగుతున్నానండి. నాకు పిల్లలతో వీడియో చేయాలని కూడా అవ్వట్లేదు అనమాట. ఇది ప్లెయిన్గా ఇలా వస్తాయి అన్నమాట. ఇవైతే కిడ్స్ వేర్ అండి. తర్వాత వచ్చేసి మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే నేను కొంచెం ముందుకెళ్ళడానికి అనేది ఉంటుంది అనమాట. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నానండి. ప్లీజ్ సార్ మా వీడియోస్ని ఇది వచ్చేసి ఉమెన్స్కి అండి. కుర్తా విత్ దుపట్టా అండ్ హిప్ బెల్ట్ వస్తుంది. ఇది అనార్కలి టైపు. చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి. రీజనబుల్గా ఉంటాయండి. ఇది వచ్చి లాంగ్ ఫ్రాక్ అండి. చూసారు కదా, ఇలా అనేది మనకు వస్తుంది. చూసారు, వర్క్ మీకు కనిపిస్తున్నట్టుంది కదా, ఇలా వస్తుంది అనమాట. దీనికి మనకి హిప్ బెల్ట్ కూడా వస్తుంది. ఈ బెల్ట్ అనేది కూడా మనకి వస్తుంది అనమాట.
దీనికి చున్నీ విత్ దుపట్టా, ప్లెయిన్ దుపట్టా వస్తుంది అనమాట. అయితే క్వాలిటీ అయితే మీరు అస్సలు చూసుకోక్కర్లేదు. ప్రీమియం క్వాలిటీ అయితే మా దగ్గర ఉంటుందన్నమాట. ట్రస్ట్ చేయండి, కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను, మీరు సపోర్ట్ చేసి వీడియో ఎండ్ వరకు చూస్తే, మీరు కొంచెం చూసినందుకన్నా నాకు కొంచెం యూజ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు 2 పిల్లలతో వీడియో చేయాలన్నా అవ్వట్లేదండి. ఈరోజు పొద్దున్న మార్నింగ్ లేచిన కాంచి కొంచెం ఫంక్షన్ ఉండే బాబుది, అందువల్ల కొంచెం ఇంట్లో పనులు ఇవన్నీ చూసుకోవాల్సి వచ్చింది. నేను ఒక్కదాన్నే ఉంటాను కదండి, 2 పిల్లలను చూసుకొని ఇంట్లో పనులు చేసుకొని ఇవన్నీ చేసుకోవాలంటే నాకు కూడా చాలా కష్టం ఉంటుంది. వీడియో చేయాలని చెప్పి స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. పైగా చిన్న వీడియోస్ అయినా పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను, కాకపోతే వ్యూస్ కూడా రావట్లేదు. నాకున్న సబ్స్క్రైబర్లో కొంతమంది అయినా చూస్తే నాకు వ్యూస్ అనేది వస్తాయండి. చూసారు కదా, క్వాలిటీలో అయితే నేను అస్సలు ఏమాత్రం అంటే క్వాలిటీగా అంటే మీ దగ్గర అమౌంట్ తీసేసుకొని మీకు క్వాలిటీగా ఇవ్వకపోతే తర్వాత నా మీద ఉన్న నమ్మకం నేను పోగొట్టుకున్నట్టే కదండి. ఏదో చిన్నగా ఇంట్లో ఉండి పిల్లలతో బయటికి వెళ్ళి చేయలేక కాదు, బయటికి ఈ పరిస్థితుల్లో నేను పిల్లల బయటికి వెళ్ళలేక ఏదో ఇంట్లో చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అయితే మీ అందరి సపోర్ట్ కావాలి. నా సబ్స్క్రైబర్స్లో కొంతమంది అయినా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే నాకు కొంచెమైనా యూజ్ అవుతుందండి. చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను నేను. అయితే కొంతమంది అనుకుంటారు ఏంటంటే ఇంట్లో ఉంటుంది పని, జాబ్ చేసుకుంటలేదు, ఖాళీగా ఉంటుంది, అయితే మొగుడు తెస్తున్నాడు తినేసి ఉంటుంది హాయిగా, దానికేముంది అనేసి కొన్ని వచ్చినవి ఉన్నాయి, నేను పడ్డాయి ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి ఏం తెలుసండి మేము ఇక్కడ ఏం పడుతున్నాము అన్నది. పడ్డ వాళ్ళకైతే తెలుస్తుంది కదా. నాకు ఉంటుంది, నేను ఓన్గా సంపాదించుకోవాలి, నాకు నచ్చిన వాళ్ళకి నా అమౌంట్తో నేను కొనుక్కోవాలి, కొనిపెట్టాలి, నేను వాళ్ళని చూసుకోవాలి. నాకు చాలా ఉన్నాయండి, అవన్నీ రీచ్ అవ్వాలని చెప్పి నేను ఎందుకో చాలా ఎన్ని విధాలుగానే సరే నేను ట్రై చేసుకోవాలి. నేనంటూ అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి, మేము చాలా వరకు సెట్ అవ్వాలి, ఎంతో కొంత నేను కూడా కొంచెం హెల్ప్ అవ్వాలి, ఇంట్లో ఖాళీగా ఉండకూడదని నాకు అనిపిస్తుంది అనమాట. నేనేమి తినేసి ఇంట్లో హాయిగా కూర్చోవట్లేదు. నేనేం చేయాలి, ఎలా చేయాలి అన్నది నేను ఆలోచించుకుంటున్నాను. ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలుస్తుంది అనమాట. నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను ఎలా చూసుకోవాలనుకుంటున్నానో నాకు తెలుస్తుంది. అయితే మన దగ్గర అయితే ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి. నేను మార్నింగ్ నుంచి మొన్న మార్నింగ్ గురించి అనుకుంటున్నా వీడియో చేయాలని చెప్పేసి, కానీ ముందు పనులు అవ్వక, పిల్లల్ని చూసుకోవాలి, ఇదంతా అవ్వక నేను చెప్పి కొంచెం లేట్ అయితే చేశాను అనమాట. నేను బిజినెస్ స్టార్ట్ చేసి 1 వీక్ అయిందండి. 1 వీక్లో నన్ను నమ్మి ఒక 10 ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఆ 10 ఆర్డర్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. ఆ ఆర్డర్ ప్లేస్ చేసిన దాంట్లో 4 ఆర్డర్స్ అయితే డెలివరీ కూడా చేశాను, డెలివరీ కూడా అయిపోయినాయి అనమాట. అయితే నన్ను నమ్మి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకోండి. అలాగే ప్లీజ్ దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోవద్దు, మీరు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది మా వీడియోస్ పూర్తిగా చూసి. అయితే ఇంకా మార్నింగ్ లేచి నేనైతే ఇల్లు దులుపుకోవడం ఇవన్నీ, అంటే ఫంక్షన్ ఉంది, చుట్టాలు వస్తారు, సరే రూమ్స్ అవి క్లీన్ చేసుకున్నాం కదా అని చెప్పేసి పిల్లలతో సరిగ్గా అవ్వక ఇన్ని రోజులైతే మొన్న నుంచి 2 రోజుల నుంచి చేద్దాం అని చెప్పేసి అవ్వలేదు. ఎలాగో రేపు ఫ్రైడే, ఇంకా సాటర్డే నేను హైదరాబాద్ వెళ్ళాల్సింది అని చెప్పేసి ఇంకా ఈరోజైతే పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను అనమాట. ఈరోజే మళ్ళీ వాటర్ ప్యూరిఫైర్ కూడా ఒకసారి కొత్త దిక్కు తీసుకున్నాము, అది కూడా ఫిట్ చేయించాము. ఇప్పుడు అందులో పని అంతా అయిపోయిందండి. ఏం లేదండి, వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా సరే నాకు అవ్వట్లేదు పిల్లలతో. ఇప్పుడు కూడా చిన్న బాబుని ఉయ్యాల్లో పెట్టాను, పెద్ద బాబు ఏమో కింద పడుకున్నాడు ఆడుకొని. అప్పుడు నాకు ఇంకా వీడియో తీయాలి. మొన్న స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అనుకుంటున్నాను
ఈ బిజినెస్ కోసం ఇలా యూట్యూబ్లో చెప్తే నాకున్న సబ్స్క్రైబర్స్ అయినా వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో నా పేజ్ని ఫాలో అవుతారు కదా, మీ మీద నమ్మకంతో కొంచెం అనుకుంటున్నానండి. కొంచెం ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నాకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది నాకు నా ఫ్యామిలీకి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వెనక ఎన్ని మాటలు అనుకున్నా సరే నన్ను ఎంతమంది నేను పట్టించుకోను, ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. నేనైతే చూసారు కదండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా హోమ్ టూర్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్తున్నాను కదా, నాకున్న 760 సబ్స్క్రైబర్లో ఒక 500 మంది అయినా సరే హోమ్ టూర్ కావాలి అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా హోమ్ టూర్ అన్నది నేను చేస్తాను. అలాగే మర్చిపోకండి, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ సిరి ట్రెండ్స్ 0519ని ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. అలాగే ఫాలో చేయండి. అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నానండి, కొంచెం అంటే కొంచెం హెల్ప్ చేయండి. ఎందుకంటే నాకు చాలా వీడియోస్ పెడుతున్నాను, వ్యూస్ రావట్లేదు. అలాగే డిసప్పాయింట్ అవుతున్నాను. కాకపోతే ఒక్కటే మైండ్లో ఉంది, వీడియోస్ అన్నది వెళ్ళినా వెళ్ళకపోయినా, అంటే వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే మనం లైట్ తీసుకోవాలి. ఎందుకంటే అది రావట్లేదు పక్కన వాళ్ళకి వస్తుంది అనేసి నేనైతే ఏది అనుకోను. సో వీడియోస్ చూసి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ప్లీజ్ మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.